హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం ఏపీ ఐసెట్లో ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్కి సంబంధించి ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయో చూద్దాం. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఏపీఎస్సికి సంబంధించి ఏవే ఉన్నాయో చూద్దాం ఒకసారి, ఓకేనా? సో మొత్తం 33 ఉన్నాయి గాయస్, మొత్తం 33 ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. ఇట్లా సపోజ్ ఫస్ట్ ఇది బీఏ అని అంటే బిజినెస్ అనలిటిక్స్, హెచ్ఎంజీ అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్. ఇట్లాగా 33 ఉన్నాయి. చూడండి గైస్, చూడండి. ఇలాగా 33 ఉన్నాయి. అంటే సో మీరు ఒక్కటే యూనివర్సిటీలో అన్నీ ఉండవు. సపోజ్గా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంది, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి ఉంది, దానిలో ఓన్లీ ఎంబీఏ ఒకటే ఉంది. ఇంకొకటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది, దానిలో చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్గా ఎంఐఎం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ అని, తర్వాత ఎంటీటీ కూడా ఉందనుకుంటా. అదేంటంటే టూరిజం అండ్ మేనేజ్మెంటు. ఇట్లాగా చాలా రకాల కోర్సెస్ ఉన్నాయి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో. అట్లాగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు సపోజ్గా ఏయూ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏతో పాటు హెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించినవి కూడా ఉందనుకుంటా. సో అలాగా ఉంటుంది అన్నట్టు. మీకు ఈ వెబ్ ఆప్షన్స్ అప్పుడు తెలుస్తుంది, మీకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, అప్పుడైతే మీకు క్లియర్గా అక్కడ ఇచ్చింటాడు వాడు. సో ఇవైతే లిస్ట్ ఆఫ్ కోర్సెస్ గైస్. ఇప్పుడు చూసుకోండి, ఇవన్నీ ఫస్ట్ కానీ చూద్దాం మళ్ళీ ఒకసారి. బిజినెస్ అనలిటిక్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇలాగా మొత్తం ఉన్నాయి గైస్. ఎంబీఏ అంటే మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఎఫ్ అంటే ఫైనాన్స్ సంబంధించినది, ఎంబీఎం అంటే బిజినెస్ మేనేజ్మెంట్, ఎంబీఎస్ అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్. ఎంబీఎస్ ఉందనుకుంటా, ఏయూలో ఎంబీఎస్ ఉందనుకుంటా. ఎంసీ అంటే మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో మనకి ఏం తెలుసు, ఓన్లీ ఎంబీఏ అండ్ ఎంసీఏ ఒకటే ఉందనుకుంటాం. కాకపోతే దీనిలో ఎంబీఏలో ఇన్ని రకాలు ఉంటాయి అన్నట్టు. చూడండి, ఈడ ఎంఎఫ్టీ అని ఉంది ఒకటి, ఇది ఫిన్టెక్ కోర్స్ అంట, అదేమో నాకు తెలియదు. ఎంహెచ్ఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఎంహెచ్ఏ అనేది ఒకసారి ఏఎన్యూలో ఉంది చూడండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంహెచ్ఏ ఉంది, ఈ కోర్స్ ఉంది. ఎంహెచ్ఎం 3 ఉందా చూద్దాం ఒకసారి. ఏయూలో లేనట్టుంది ఇది. సో అట్లా ఒక్కొక్క యూనివర్సిటీలో కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. అట్లాగే మీకు వేరే ప్రైవేట్ కాలేజీలు కూడా ఉండొచ్చు. మీరు వెబ్ ఆప్షన్స్ అప్పుడు క్లియర్గా మీకు తెలుస్తుంది, లేదంటే ముందరే తెలుసుకోవచ్చు మీరు. సపోజ్గా ఇప్పుడు ఆల్రెడీ ఏయూలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రకరకాల కోర్సెస్ ఉన్నాయి, అట్లా మీరు ఇప్పుడైనా తెలుసుకోవచ్చు. ఓకేనా గైస్? థ్యాంక్ యూ.